Hi, hello, namaste. Welcome back to our channel Life Sarikottaga Chudu from UK. ఎస్ మీరు విన్నది నిజమే. ఇక నుంచి మన వీడియోస్ అన్నీ కూడాను యూకే నుంచే రిలీజ్ కాబోతున్నాయి. అండ్ యూకేకి సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఆల్మోస్ట్ 1 మంత్ పైనుంచి మనం వీడియోస్ చేయకుండా ఉన్నాం కదా, అంటే ఇన్యాక్టివ్లో ఉన్నాను. అదే రీజన్. అంటే ఇండియా నుంచి మేము యూకేకి షిఫ్ట్ అవుతున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, లైక్ అవన్నీ చూసుకుంటూ మళ్ళీ షిఫ్ట్ అవ్వాలి కదా, సో అందుకని రిలీజ్ చేయలేకపోయామన్నమాట. బట్ ఈరోజు ఈ బ్లాగ్లో నేను ఏం షేర్ చేయబోతున్నాను అంటే ఇండియా నుంచి యూకేకి వచ్చేటప్పుడు నా ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది. అండ్ నేను నా ఫస్ట్ ఇంటర్నేషనల్ సోలో ట్రిప్ చేశాను అనమాట మా పాపతో. సో ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడాను నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఆగస్ట్ 18th మార్నింగ్ 7:20కి మా ఫ్లైట్ అనమాట. సో ఆగస్ట్ 17th ముందు రోజే మేము క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అవ్వాలని చెప్పేసి క్యాబ్ బుక్ చేసుకున్నాము. సో 7:20 మార్నింగ్ అంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వాలి కాబట్టి 3:20 కల్లా మేము అక్కడ రీచ్ అవ్వాలి, కనీసం 3:30 కల్లా అక్కడ ఉండాలని చెప్పి 2:30 కల్లా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో అక్కడి నుంచి 3:30కి ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. నెక్స్ట్ ఏమైందంటే మాకు ఫస్ట్ టైం కదా, మా ఫ్యామిలీ మొత్తం ఇంకా దింపేసేసి మమ్మల్ని లోపలికి పంపించారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటే తీసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా లగేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా, అందుకనే నేను పోర్టర్ హెల్ప్ తీసుకున్నాను. సో పోర్టర్ ఏంటంటే మనకి లగేజ్ మొత్తం కూడా వాళ్ళే హ్యాండ్ ఓవర్ తీసుకొని లోపల వరకు హెల్ప్ చేస్తారనమాట. మాది వచ్చేసి బ్రిటిష్ ఎయిర్వేస్. సో అక్కడ వరకు వాళ్ళు వచ్చి ఏంటంటే లగేజ్ వాళ్ళకి ఇచ్చేసేసి మన బోర్డింగ్ పాసెస్తో పాటు బోర్డింగ్ పాస్ తీసుకునే వరకు ఉండి నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది కదా ఇమిగ్రేషన్. సో వాళ్ళు అక్కడ నాకు చెప్పారనమాట, ఇక్కడ ఇమిగ్రేషన్ చేస్తారండి, సో దట్ మీకు నెక్స్ట్ ఫార్మాలిటీస్. యా, థ్యాంక్ యూ. వెళ్ళు. అయితే ఇమిగ్రేషన్ ఏం చేస్తారు అనేది కొంచెం హింట్ ఇచ్చారు నాకు. సో అది చెప్పేసేసి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. వాళ్ళకి ఎంతో కొంత మనం పే చేయాలి. యాక్చువల్గా పోర్టర్ని మనం తీసుకోవాలంటే వాళ్ళకి ఒక స్టాండర్డ్ టికెట్ ఉంటుంది, 1200 మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఏంటంటే 1200 టికెట్ తీసుకొని వాళ్ళకు కూడా ఒక ఇంటిమేషన్ లాగా ఉంటుందన్నమాట ఎయిర్పోర్ట్లో వాళ్ళకు కూడా. సో పర్టికులర్ పర్సన్ పోర్టర్ మనకి వేరే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నట్టుగా వాళ్ళు ఒక టికెట్ తీసుకుంటారు. సో దట్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇమిగ్రేషన్ దాకా హెల్ప్ చేశారు నాకు. బోర్డింగ్ పాసెస్ తీసుకొని ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళిపోయాను ఇమీడియట్గా. నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఒక ఫోటో తీసుకొని ఇమిగ్రేషన్ దగ్గర మన స్టాంప్, మన పాస్పోర్ట్స్ అవి అడుగుతారు, చిన్న ఫార్మాలిటీస్ అడుగుతారనమాట. సో ఆ ఫార్మాలిటీస్ అన్నీ చెప్పిన తర్వాత ఫోటో తీసుకుంటారు. సో నాకు పాపకి ఒక ఫోటో తీసేసుకొని నెక్స్ట్ వాళ్ళు స్టాంప్ చేసేసి పంపించారనమాట లోపలికి. నెక్స్ట్ ఏంటంటే నేను అక్కడి నుంచి మా గేట్ వచ్చేసి 25A అండ్ 25B ఇక్కడ మా గేట్స్ అనమాట. సో ఈ గేట్స్ని ఐడెంటిఫై చేసుకొని నేను లోపలికి వెళ్ళి కొంచెంసేపు కూర్చోవాలి కదా. మాకు 1.5 hour టైం ఉందన్నమాట. సో మేము ఏం చేసామంటే బ్రేక్ఫాస్ట్కి లాంచ్కి వెళ్ళాము. సో బిజినెస్ క్లాస్ కదా, సో ఈజీగా మనం ఏంటంటే ఫ్రీగా ఎంట్రీ తీసుకోవచ్చు. సో అక్కడ ఏంటంటే ఫుడ్ అన్లిమిటెడ్, నిజంగా చాలా బాగుంది ఫుడ్ అయితే. అండ్ అక్కడ వాళ్ళు ఫుడ్ లైక్ మనకి జ్యూస్ కానీ ఫ్రూట్స్ కానివ్వండి, లేకపోతే టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ చాలా క్లీన్గా నీట్గా చాలా బాగా చేశారు. అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఏంటంటే మా గేట్ దగ్గరికి వెళ్ళాలి కదా, 25A అండ్ 25B. సో అక్కడికి వెళ్ళిపోయి కొంచెం సేపు కూర్చున్నాము. ఈలోపు వాళ్ళు స్టార్ట్ చేశారనమాట పిలవటం. అంటే మనం బోర్డింగ్ పాసెస్ చూపించి లోపలికి వెళ్ళాలి కదా, ఇంకా మన ఫ్లైట్ క్యాచ్ చేయాలి కదా. సో అక్కడ ఏంటంటే వాళ్ళు పేరెంట్స్ విత్ కిడ్స్ బిలో 5 years ఉన్న వాళ్ళకి సపరేట్ లైన్, మిగతా వాళ్ళకి వేరే లైన్, అలాగా 2 gates సపరేట్గా పంపించారనమాట లోపలికి. సో నేను ఈజీగానే లోపలికి పాపని తీసుకొని వెళ్ళిపోయాను. అక్కడ ఏంటంటే మళ్ళీ కిందకి ఇంకా వెళ్ళిన తర్వాత మన సీట్స్ అవన్నీ వెతుక్కోవడం నాకు చాలా టఫ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు 2 gates అన్నాను కదా, మనకి లోపలికి వెళ్ళగానే ఒక వే నుంచి లోపలికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో మేము ఇంకొక వే నుంచి వెళ్ళిన వాళ్ళము. సో అక్కడ ఏంటంటే లోపల కొంచెం టఫ్గా అందరూ ఎదురవుతూ సీట్స్ చూసుకోవడం చాలా కష్టమైంది. దట్టు నాకైతే అసలు డిసప్పాయింటింగ్ ఏంటంటే మన విండో సీట్ రాలేదు. సో ఎక్కడో మిడిల్లో కూర్చున్నాను అనమాట. నాకు ఒక సీటు, పాపకు ఒక సీటు సపరేట్గానే బుక్ చేసాం.
అక్కడ ఆ సీట్స్ కూడా ఎలా వచ్చినాయంటే వేరే వేరే లైన్స్ వచ్చినాయి అనమాట. సో లోపల నేనేంటంటే ప్రతిసారి మా పాపని తీసుకొని లోపల తిరగటం, అటు ఇటు తిరగటం, దానికి ఏదైనా కావాలన్నా, ఫుడ్ కావాలన్నా, టాయిలెట్కి తీసుకెళ్ళాలన్నా, సో ఏంటంటే కొంచెం టఫ్ అయింది. బట్ ఈవెన్ దో బాగానే ఉంది. వాళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ చేశారనమాట. లోపల క్రూ అంతా కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. సో బిజినెస్ క్లాస్ అని చెప్పాను కదా, సీట్స్ ప్రతి దానికి కూడాను మనకు ఒక స్క్రీన్ ఉంటుంది. సో అందులో ఏంటంటే మనం లొకేషన్ ఎక్కడ ఎగ్జాక్ట్గా ఉన్నాము అవన్నీ చూసుకోవచ్చు. ఇంకా ఏంటంటే కిడ్స్కి కావాల్సిన గేమ్స్ కానివ్వండి, లేకపోతే మూవీస్ ఉంటాయి, మొత్తం ఇంగ్లీష్ మూవీసే ఉంటాయి. సో నేనేం చేశానంటే పాపని ఒక సీట్లో కూర్చోబెట్టేసి నేను ఇంకొక సీట్లో కూర్చున్నాను, కొంచెం సేపు రిలాక్స్ అవుదామని చెప్పి. అప్పుడు కొన్ని మూవీస్ దానికి పెట్టి దానికి కొంచెం టైంపాస్ చేస్తూ అలాగా రిలాక్స్గా కూర్చున్నామన్నమాట. అదైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఈ వీడియో కావాలమ్మా, ఆ వీడియో కావాలమ్మా అని చెప్పేసి. సో కూర్చొని పావ్ పెట్రోల్ చూసింది కొంచెం సేపు. సో అలాగా కొన్ని యానిమేషన్ మూవీస్ చూస్తూ ఉన్నామన్నమాట. సో మిడిల్లో మాకేంటంటే బాగా ఆకలేస్తూ అలా ఉంది. ఎందుకంటే లంచ్ చాలా లేట్గా పెట్టారనమాట. అంటే లైక్ 3:30 ఆ టైంలో పెట్టారు. ఏంటంటే అది ఇండియన్ టైమింగ్స్లో 3:30 ఆ టైంలో పెట్టారు. సో మిడిల్లో మనం ఫుడ్ కావాలి అని అనుకుంటే సెల్ఫ్ సర్వీస్ కింద ఫ్లైట్లోనే ఒక క్యాఫ్టేరియా టైప్లో ఒక చిన్న సెల్ఫ్ సర్వీస్ ఏరియా ఒకటి ఉంటుంది. సో మనం అక్కడ ఏంటంటే ఫుడ్ అంతా కూడా తీసుకోవచ్చు, అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు, విత్ బియర్ అన్నీ ఉంటాయన్నమాట. బట్ మనకు మామూలుగా స్నాక్స్, బిస్కెట్స్ కానివ్వండి, అందులో వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కూడా అవైలబుల్గా ఉంటాయి. సో అవి తీసుకొని కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకొని పాపకి కొన్ని పెట్టేశాను అనమాట అలాగా. సో ఫుల్గా వీడియోస్ చూస్తూ రిలాక్స్డ్గా కూర్చున్నాము. తర్వాత లంచ్ వచ్చింది. సో వాళ్ళు ఏంటంటే ఆర్డర్ తీసుకునేటప్పుడు కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ కూడా మనం మెనూ ఒకటి ఇస్తారు. సో పర్టికులర్గా మనం మెనూలో చూసి హ్యాపీగా మనం ఆర్డర్ చేసేసుకోవచ్చు. సో ఫుడ్ వచ్చింది, నిజంగా చాలా చాలా బాగుంది. నేను హెత్రోన్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత మనకి కనెక్టింగ్ ఫ్లైట్స్ పట్టుకోవడానికి సపరేట్గా ఇంకొక లొకేషన్ ఉంటుంది. సో ఇంటర్నల్గా సబ్వేలో ట్రైన్స్ ఉంటాయన్నమాట అవైలబుల్గా. మనం ఆ ట్రైన్స్ని క్యాచ్ చేసి అక్కడికి వెళ్ళాలి. సో అక్కడికి రీచ్ అయ్యాము. తర్వాత ఏంటంటే అక్కడ మళ్ళీ క్యాబిన్ బ్యాగ్స్ ఉంటాయి కదా మనకి, ఆ బ్యాగ్స్ మళ్ళీ చెక్ చేస్తారనమాట. దగ్గర దగ్గర ఒక 20 to 25 స్టేషన్స్ ఉన్నాయి. సో ఆ స్టేషన్స్ దగ్గర మనం చెక్ ఇన్ చేసేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఈ సెక్యూరిటీ చెక్ అనేది చాలా ఎక్కువసేపు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి అన్నమాట. సో లిక్విడ్ ఐటమ్స్ అనేవి సపరేట్గా పెట్టాలి. సో వాళ్ళు ఏంటంటే నా మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా సపరేట్ చేసేసి ఒక జిప్లాక్ కవర్ లాంటిది ఒకటి పెట్టేసి అందులో ఇచ్చారనమాట నాకు. అక్కడి నుంచి నేను ఏం చేశానంటే నా కనెక్టింగ్ ఫ్లైట్కి వెళ్ళే గేట్ ఉంటుంది కదా, సో ఆ గేట్ దగ్గరికి వెళ్ళడానికి నాకు చాలా టఫ్ అయింది. ఎందుకంటే దగ్గర దగ్గర 25 గేట్స్ ఉన్నాయి ఇక్కడ. నేనేమో 0లో ఉన్నాను. నేను మళ్ళీ 25కి రీచ్ అవ్వాలి అని చెప్పి స్టార్ట్ అయ్యాను. యాక్చువల్గా నాకు ఆ 25 అనేది కూడా తెలియలేదు. సో నేను అక్కడ ఏంటంటే హెల్ప్ డెస్క్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాది కనెక్టింగ్ ఫ్లైట్ గ్లాస్గోకి వెళ్ళాలి, సో ఎక్కడ అనేది అడిగితే వాళ్ళు 25 అని చెప్పారు. సో అక్కడి నుంచి నేను 0 to 25 ఎంతసేపు వాక్ చేశానంటే పాపని లగేజ్ని తీసుకొని చాలా టఫ్గా వెళ్ళాను అనమాట. లిటరల్గా నిజంగా ఒక్కోసారి అయితే పాప ఏమో అమ్మ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయమ్మా ఎత్తుకో అని చెప్పి అంటుంది. కానీ నేను ఇంకా దాన్ని మేనేజ్ చేసుకుంటూ అలా వెళ్ళాను అనమాట. సో ఫైనల్గా మా స్టేషన్ మా గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఇండియా నెంబర్ తీసేసి యూకే నెంబర్ వేశాను. సో అప్పుడు కాల్స్ చేయడం స్టార్ట్ చేశాను మా వాళ్ళకి. నేను ఆల్రెడీ రీచ్ అయ్యాను, నా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ అయిపోయింది. సో ఆల్రెడీ నా 25th గేట్ దగ్గరికి కూడా రీచ్ అయ్యాను. ఇంకొక 15 మినిట్స్లో ఫ్లైట్ క్యాచ్ చేస్తానని చెప్పాను. అప్పుడు వాళ్ళు కూల్ అయ్యారు. సో ఇండియన్ టైమింగ్స్కిను యూకే టైమింగ్స్కి 4.5 hours డిఫరెన్స్ ఉంటుంది. అంటే మన ఇండియా వాళ్ళే ముందర వెళ్ళిపోతూ ఉంటారు. సో మనకేంటంటే నేను 1 o'clockకి అంటే యూకే టైమింగ్స్లో 1 o'clockకి ఇక్కడికి దిగానని చెప్పాను కదా, ఇక్కడికి నేను రీచ్ అవ్వడానికి నాకు మినిమం 3 hours పట్టింది. సో 4 o'clock కల్లా ఇక్కడికి వచ్చాను. నాకు మళ్ళీ ఫ్లైట్ ఇక్కడికి వచ్చి 4:30కి 4:40 ఆ టైంలో నాకు మళ్ళీ గ్లాస్గో ఫ్లైట్ క్యాచ్ చేసే టైం అనమాట. సో ఆ 40 minutes కూర్చొని కొంచెం సేపు వీళ్ళతో మాట్లాడేశాను, మా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడేశాను. ఆల్రెడీ రీచ్ అయ్యాను, సో కంగారు పడద్దు అని చెప్పేసి రీచ్ అయ్యానని చెప్పాను. సో అక్కడి నుంచి నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకున్నాను. సో ఇక్కడ కూడా బిజినెస్ క్లాసే. నెక్స్ట్ ఏమైందంటే ఫుడ్ అయితే నిజంగా ఇక్కడ లైక్ యూకే నుంచి గ్లాస్గోకి
వెళ్ళే దగ్గర బిజినెస్ క్లాస్లో నాకు అసలు ఫుడ్ అయితే అస్సలు నచ్చలేదు. సో మా పాపకు కూడా లైట్గా జ్యూస్ ఇచ్చానమాట. నెక్స్ట్ ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ మన ఇండియన్ టైమింగ్స్లో అయితే అరౌండ్ 9 అలా అయిపోయింది. యూకే నుంచి గ్లాస్గోకి 1.5 అవర్ పడుతుందన్నమాట. సో ట్రావెల్ అంతా బాగుంది, కానీ ఫుడ్ అయితే నాకు చాలా కొంచెం ప్రాబ్లం అనిపించింది అంతే. రిమైనింగ్ అంతా చాలా బాగుంది. సో ఇక్కడ లగేజెస్ అన్నీ తీసుకున్నాను. లిటరల్గా నాకైతే ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఆ లగేజెస్ అన్నీ కూడా పుల్ చేసి కార్ట్లో పెట్టుకోవడం అనేది అసలు నాకు చాలా కష్టమైంది. అందులో మళ్ళీ పాప అది కూర్చునేటప్పుడు కూడా దాన్ని తీసుకొని బయటకు వచ్చేటప్పుడు కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశాను. అంటే ప్రాబ్లం కాదు, కొంచెం ఇబ్బంది అనిపించింది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ నేను బయటికి రాగానే నాకు ఎలా వెల్కమ్ చెప్పారో చూడండి, ఒక వీడియో చూపిస్తాను. ఇక్కడ నాకు చిన్న సర్ప్రైజ్ ఇచ్చారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బొకే ఇచ్చి వెల్కమ్ చేశారు, చాలా బాగుంది. అండ్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం కష్టంగా, కొంచెం భయంగా, అందులోనూ కొంచెం ఎక్సైటింగ్గా, అంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ కదా, కొంచెం ఎక్సైటింగ్గా బాగా జరిగిందనమాట ఓవరాల్గా. అండ్ ఫైనలీ వీ రీచ్ టు గ్లాస్గో. సో ఫైనలీ ఇదండి ఈరోజు వీడియో. ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బయట చాలా చల్లగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక నుంచి మన వీడియోస్ అన్నీ కూడాను యూకే నుంచి రిలీజ్ కాబోతున్నాయి. సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఏం చేయాలి, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అండ్ దిస్ ఈస్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.